బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఏ పథకాలు కూడా అమలు పరచడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది, పాలన చేయడానికి నత్తనడకన కుంటి సాకుతోటి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నాడు. నిజమేనా మరి? వాస్తవం చెప్పాలంటే ఏ ఆశయంతో అయితే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఆశయతోటి ఎజెండాతోటి మనం ఈ తెలంగాణ సాధించుకున్నాం. ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళ త్యాగాల మీద వాళ్ళ శవాల మీద ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఎంతో మందిని నమ్మించి మోసం చేసి వాళ్ళ గొంతు కోసి ఈరోజు మీరు ధనార్జననే ధ్యేయంగా మీ ప్రభుత్వం నడిపించారు. ఎటువంటి ఒక సామాన్యుడికి లబ్ధి చేకూర్చని ప్రభుత్వము అంటే చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వం అంటే ఒక కేసీఆర్ ప్రభుత్వమే. ఇంతవరకు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి దొంగ సాకులు చెప్పేసి ఇంతవరకు ఎటువంటి నియామకాలు 10 సంవత్సరాలు ఎటువంటి నియామకాలు జరపని ఒక వేసు ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే. కనీసం విలేజ్ ఒక ఉద్యోగం కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇయ్యాలని ప్రభుత్వం అంటే కేసీఆరే. కనీసం నిధులు కూడా పక్కద్రోవ పట్టించి వాళ్ళ ధనార్జన ధ్యేయంగా కేవలం కేసీఆర్ ప్రభుత్వం నడిపించిండు. అటువంటి ప్రభుత్వం నడిపించిన కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యప్రదంగా ఉంది. కేవలం వచ్చిన తొలినాల్లోనే ఒక ఎల్బీ స్టేడియం ఒక స్టేడియం ఏర్పాటు చేసి 41,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే ప్రభుత్వం ఒక కాంగ్రెస్ మాత్రమే. అటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు స్థాయి కేటీఆర్ గారికి లేదు. కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడం ధ్యేయంగా పెట్టుకున్న కేటీఆర్ హరీష్ గారు అది వాళ్ళు ప్రభుత్వం మీద బురద చల్లుతారు. ఎటువంటి చెల్లుబాటు జరగదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు గారు. మీరు కేవలం ధనార్జన ధ్యేయంగా నడిపించారు కాబట్టి మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. అయినా మీకు బుద్ధి రావట్లేదు. కేవలం వచ్చిన సంవత్సరం లోపే 41,000 ఉద్యోగాలు రైతు బంధు కానీ మీరు ఇచ్చిర్రు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుండు, బోనస్ ఇస్తున్నాడు. కాకపోతే మీరు ఇచ్చిన అప్పుతోటి కొద్దిగా లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి. ఇంద్రమ్మ భరోసా కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ. రైతు రుణమాఫీలో లోటుబాట్లు జరిగింది వాస్తవమే. లోటుబాట్లు ఏ విధంగా జరిగినాయంటే ఎగ్జాంపుల్, నా పేరు సురేందర్ రెడ్డి, ఇన్షియల్ వచ్చేసి సర్నేమో ఉన్నస్పేట ఉంటుంది, ఆధార్ కార్డు మీద సురేందర్ రెడ్డి ఉంటుంది. ఇటువంటి లోటుపాట్లు ఉండడం వల్లనే అక్కడ సిస్టమ్ తీసుకోలేకపోయింది. అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ జరగలేదు తప్ప త్వరలో కూడా మా ఎమ్మెల్యే గారు అటువంటి లోపాలు సరిదిద్ది సకాలంలో అందరికీ రైతు రుణమాఫీ జరిగే పద్ధతి వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక పేదవాడి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి లాభం చేకూరుతుంది. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు.